ఓకే. ఫైల్ ఆపరేషన్స్. సో, నేనేం చేస్తానంటే సో, నా ఫోల్డర్‌లోకి వెళ్ళి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. న్యూ ఓకే. టెక్స్ట్ డాక్యుమెంట్ ఏమంటానంటే సింపుల్ డాట్ టీఎక్స్టీ. ఓకే. ఒక వెరీ సింపుల్ టెక్స్ట్ డాక్యుమెంట్‌ని క్రియేట్ చేశాను. సో, దీన్ని ఓపెన్ చేస్తాను. ఫైల్ కదా! సో, సింపుల్ డాట్ టీఎక్స్టీ కదా! సో, ఇది ఓపెన్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేసి నేను ఏదో ఒక టెక్స్ట్ రాస్తాను. ఓకే. మై నేమ్ హేమంత్. సో, ఇలా టెక్స్ట్ రాసాను ఇక్కడ. ఓకే. సో, ఈ నోట్‌ప్యాడ్‌లో మై నేమ్ ఈజ్ హేమంత్ అని టెక్స్ట్ రాసాను. నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేశాను. సో, క్లోజ్. ఓకే. సో, నేను ఒక టెక్స్ట్ ఫైల్ ఇదే నార్మల్ టెక్స్ట్ ఫైల్ రాసాను. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఫైల్‌ని రీడ్ చేయాలి. ఈ టెక్స్ట్ ఫైల్‌ని పైథాన్‌లో రీడ్ చేసి మనం అవుట్‌పుట్‌ని లైక్ అందులో ఏం రాసుందో అది చూడాలన్నమాట. సో, అలా చూడాలంటే పైథాన్‌లో ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు మాడ్యూల్స్ ఏమి ఇంపోర్ట్ చేసుకోక్కర్లేదు. సో, చాలా సింపుల్. ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. సో, నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాను. జనరల్‌గా ఫైల్ నాకనేది ఇక్కడే అంటే నేను ఏదైతే డైరెక్టరీలో వర్క్ చేస్తున్నానో ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా సింపుల్ డాట్ టీఎక్స్టీ అంటాను. ఓకే. ఓపెన్ సింపుల్ డాట్ టీఎక్స్టీ. సో, ఏ మోడ్‌లో ఓపెన్ చేయాలి? సో, దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ అనమాట. ఆర్ అంటే రీడ్. ఓకే. డబ్ల్యూ అంటే రైట్. డబ్ల్యూ ప్లస్ అంటే ఒకవేళ ఇన్‌కేస్ ఫైల్ లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తదనమాట. డబ్ల్యూ అంటే ఓన్లీ ఉన్న ఫైల్‌ని రీడ్ చేస్తది. డబ్ల్యూ ప్లస్ అంటే ఒకవేళ ఇన్‌కేస్ మనం రైట్ చేయాల్సిన ఫైల్ లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేసి అందులో రాస్తదనమాట. అలాగే ఏ ఉంటది. ఏ అంటే ఓపెన్ చేసిన ఫైల్‌ని అపెండ్ చేస్తదనమాట. ఏ ప్లస్ అంటే ఒకవేళ ఫైల్ లేకపోతే దాన్ని ఓపెన్ చేసి అపెండ్ చేస్తదనమాట. సో, ఇవి మనకిక్కడ ఉండేవి. డబ్ల్యూ. ఆర్ అంటే రీడు, డబ్ల్యూ అంటే రైటు, ఏ అంటే అపెండ్. సో, యాస్ ఆఫ్ నౌ రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ నేను ఓపెన్ సింపుల్ టెక్స్ట్ డాట్ రీడ్ అంటాను. రీడ్ చేశాను. సో, రీడ్ చేసి చూడాలంటే ఫైల్ డాట్ రీడ్ అంటాను. సో, ఫైల్ డాట్ రీడ్ అనగానే నాకు ఏదైతే ఇక్కడ రాసానో అది ఇక్కడ నాకు వచ్చింది. ఓకే. సింపుల్‌గా నేను ఒక ఫైల్‌ని ఓపెన్ చేసి దాన్ని రీడ్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫైల్‌ని ఓపెన్ చేస్తే కంపల్సరీ ఆ ఫైల్‌ని క్లోజ్ చేయాలి. ఓకే. క్లోజ్ చేయకపోతే అది రీడింగ్ మోడ్‌లో అలాగే ఉండిపోద్ది. సో, ఓపెన్ చేసాం, రీడ్ చేసాం, క్లోజ్ చేసాం. క్లోజింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. క్లోజ్ చేయకపోతే అది అలాగే ఉంటది. ఓపెన్ అయ్యి. ఓకే. ఇలా ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేసి క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ఫైల్‌లో ఏదైనా రాయాలంటే సో, ఫైల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ ఓకే. అగైన్ సింపుల్ డాట్ టీఎక్స్టీ. సో, నేను రాయాలి కాబట్టి ఈసారి నేనేమంటానంటే డబ్ల్యూ అంటాను. ఓకే. ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనేమంటానంటే ఫైల్ డాట్ రైట్ ఇక్కడ రాస్తాననమాట. నేనేం రాస్తానంటే ఓకే. ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ పైథాన్ రాస్తాను. ఓకే. రాసిన తర్వాత క్లోజ్ చేయాలి కంపల్సరీ. ఫైల్ డాట్ క్లోజ్. ఇక్కడ 24 ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ హావ్ రిటన్ అనమాట. నేను 24 క్యారెక్టర్స్ రాసాను కాబట్టి 24 వచ్చింది. సో, దీన్ని నేను ఓపెన్ చేసి చూస్తే నాకు ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ పైథాన్. ఓకే. సో, ఇలా మనం ఫైల్‌ని అపెండ్ చేయొచ్చు. దాని తర్వాత వాటిని రీడ్ చేయొచ్చు అనమాట. లైక్ రైట్ చేయొచ్చు. రీడ్ చేయొచ్చు. అలా రైట్ చేయొచ్చు. ఒకవేళ ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ పైథాన్ దేర్ ఇస్ లైన్ 2, లైన్ 3 ఎలా రాయాలంటే సో, అది కూడా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నేను రీడ్ చేస్తాను ఫైల్‌ని. ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. సో, ఈసారి ఏమంటాను సింపుల్ డాట్ టీఎక్స్టీ. సో, ఈసారి ఏమంటాను అపెండ్ అంటాను. ఓకే. ఫైల్ డాట్ రైట్. సో, ఈసారి ఏమంటానంటే దిస్ ఈజ్ లైన్. ఓకే. 19 క్యారెక్టర్స్. ఫైల్ డాట్ క్లోజ్. సో, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే నాకు సెకండ్ లైన్ ఉంటుంది. ఓకే. సో, సెకండ్ లైన్ అంటే ఇక్కడ ఏమైందంటే సెకండ్ లైన్ వచ్చింది. లైక్ ఇంతకుముందు ఏం చేసింది మై నేమ్ ఈజ్ హేమంత్ ఉంటే ఆ హేమంత్ మొత్తాన్ని తీసేసి
ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ పైథాన్ అని రాసింది. ఇప్పుడు నేను సెకండ్ లైన్ రాస్తే సెకండ్ లైన్ రాసింది, బట్ ఇక్కడ అపాయింట్ చేసింది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ లైన్లోకి రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, సో యాక్చువల్లీ మనం నెక్స్ట్ లైన్లో రావాలి కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ /n పెట్టాలి, /n పెట్టాలి. సో /n పెడితే ఏంటంటే సెకండ్ లైన్లోకి దాన్ని తీసుకొస్తున్నాడు అనమాట. సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను ఫైల్ని, మళ్ళీ రైట్ చేస్తాను, మళ్ళీ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే ఓకే, చూసారు సార్, దిస్ ఇస్ సెకండ్ లైన్ వచ్చింది. ఇక్కడ స్పేస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను స్పేస్ పెట్టాను కాబట్టి, ఇక్కడ నాకు స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్పేస్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే /n/br బ్రేక్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్, లైక్ ఫంక్షన్ కాదు, దీన్ని ఏమంటారంటే లైక్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అనమాట. సో ఇవి రాసి మనం టెక్స్ట్ మాడిఫై చేయొచ్చు, లైక్ ఫార్మాట్ చేయొచ్చు. సో ఏదైనా సరే జనరల్గా టీఎక్స్టీ ఫైల్ తీసుకున్నాను, యూజువల్గా ఈ ఓపెన్ ఫంక్షన్ ఎలాంటి ఫైల్ అయినా ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, ద ఫార్మాట్ అనేది డజంట్ మ్యాటర్. అది ఆబ్జెక్ట్ అవ్వచ్చు, EXE ఫైల్ అవ్వచ్చు, ఎటువంటి ఫైల్ అయినా సరే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఉన్న టెక్స్ట్ని రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి, సపోజ్ ఇప్పుడు నా టెక్స్ట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను మళ్ళీ రీడ్ చేస్తాను. ఓకే, రీడ్ చేసే ముందు ఇప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం, 3 లైన్స్ రాస్తున్నాం ఏదన్నా ఫైల్ రీడ్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, రీడింగ్ ఏ ఫైల్, రైట్. సో ఇదేంటి, రీడింగ్ ఏ ఫైల్, ఇది రీడింగ్ ఏ ఫైల్. సో ఇక్కడ ఏం చేసాం, ఓకే, రైటింగ్ ఏ ఫైల్. సో ఇక్కడ మనం ఫైల్ని రైట్ చేసాం. సో ఇక్కడ ఏం చేసాం, append lines to a file. ఓకే, వాటిని అపెండ్ చేస్తాం. సో కానీ ఇలా చేసిన ప్రతిసారి మనం ఏంటి 3 లైన్స్ రాస్తున్నాం. లైన్ నెంబర్ 1 ఓపెన్ చేయడం, లైన్ నెంబర్ 2 రైట్ చేయడం, లైన్ నెంబర్ 3 క్లోజ్ చేయడం. కానీ మనం దీన్ని ఇంతకన్నా ఈజీగా కూడా రాయొచ్చు. అది ఎలా అంటే విత్ ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యూజింగ్ విత్. సో విత్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అంటే, నేను ఏం రాస్తాను అంటే విత్, ఓకే, విత్ ఓపెన్. ఓకే, సో విత్ ఓపెన్ నేను ఏంటి, నా sample.txt. సో నేను రీడ్ చేయాలనుకున్నాను యాజ్ ఆఫ్ నో, సో రీడ్ పెడతాను. ఓకే, రీడ్ యాజ్ ఫైల్ అంటాం. ఓకే, ఫైల్ అని కాలన్, ఇక్కడ ఫైల్ డాట్ రీడ్ అంటాం, ఫైల్ డాట్ రీడ్. సో ఇక్కడ ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ కాకుండా కంటెంట్ అన్నాను. సో కంటెంట్ ఈక్వల్ టు ఫైల్ డాట్ రీడ్ ప్రింట్ కంటెంట్. ఓకే, సో నాకు ఎర్రర్ వచ్చింది ఎందుకంటే నో సచ్ ఫైల్ అవుట్ డైరెక్టరీ. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది నో సచ్ ఫైల్ అవుట్ డైరెక్టరీ అంటుంది. సింపుల్ కదా, శాంపుల్ అని ఇచ్చేది కానీ. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ వన్ పైథాన్, దిస్ ఇస్ సెకండ్ లైన్, దిస్ ఇస్ సెకండ్ లైన్, బ్లా 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 ఇలా వచ్చింది అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఐ హావ్ రిటర్న్, సో సింపుల్గా ఇలా వచ్చేసింది. సో ఒకవేళ సింగిల్ లైన్ రీడ్ చేయాలంటే, సపోజ్ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, సింగిల్ లైన్ రీడ్ చేయాలంటే రీడ్ లైన్ అనమాట. సో రీడ్ లైన్ అని పెడితే సింగిల్ లైన్ రీడ్ అవుతుంది, రీడ్ అని కొడితే అన్ని లైన్స్ రీడ్ అవుతాయి. ఓకే, సో ఇలా విత్ ఆపరేటర్ యూజ్ చేసి నాట్ ఓన్లీ రీడ్, యూ కెన్ రైట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రైట్ రాస్తాము విత్ ఓపెన్, ఓకే, సింపుల్.txt. ఓకే, కామా నేను రైట్ చేయాలనుకుంటున్నాను యాజ్ ఫైల్. ఇక్కడ నేను ఏమంటానంటే ఫైల్ డాట్ రైట్. ఓకే, ఫైల్ డాట్ రైట్. సో రాస్తాను. సో ఇప్పుడు నా ఫైల్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ పైథాన్. ఓకే, సో ఇలా అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు నేను ఫైల్ డాట్ క్లోజ్ అన్నా కదా, నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మీరు ఒకవేళ ఇన్ కేస్ ఫైల్ ఓపెన్ చేసి రైట్ చేసినా రీడ్ చేసినా దాని తర్వాత కంపల్సరీ క్లోజ్ చేయాలన్నా, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్లోజ్ చేయట్లేదు. ఎందుకు క్లోజ్ చేయట్లేదు అంటే ఇక్కడ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు.
సో ఎప్పుడైతే నేను విత్ యూజ్ చేశానో, విత్ యూజ్ చేసినప్పుడు ఈ ఫైల్ యొక్క స్కోప్ ఓన్లీ ఇందులోనే ఉంటదనమాట. సో అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ ఇక్కడ నేను ఇన్‌లైన్స్ అని రాయొచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ ఇన్‌లైన్స్ అని రాయొచ్చు. ఇలా ఇన్‌లైన్స్ అని రాయొచ్చు. సో ఇలా రాసుకున్నప్పుడు ఈ ఫైల్ యొక్క స్కోప్ వితిన్ ద బ్లాక్‌లోనే ఉంటదనమాట. వన్స్ ఔట్ ఆఫ్ ద బ్లాక్ ఎళ్ళిందంటే ఆటోమేటిక్‌గా ఫైల్ అనేది క్లోజ్ అయిపోద్ది. మీకు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు గనక విత్ యూజ్ చేసి ఫైల్‌ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫైల్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో, మీరు స్పెసిఫిక్‌గా ఫైల్ డాట్ క్లోజ్ అని రాయక్కర్లేదు. ఇలా ఇది విత్ అనేది ఓన్లీ ఆహ్, ఓపెనింగ్ ఫర్ ఫైల్సే కాదు. మీరు జనరల్‌గా డేటాబేస్ కనెక్షన్స్ కానీ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది పర్టిక్యులర్ సెషన్‌లో ఖచ్చితంగా అది ఓపెన్ అయ్యే ఉంటది. అంటే వితిన్ ద బ్లాక్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటది. క్లోజ్ చేయట్లేదు. ఓకే. సో, ఇలా మీరు ఆహ్, ఏ ఫైల్ అయినా సరే ఓపెన్ చేయొచ్చు. అందులో రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా ఇది? హౌ టు ఓపెన్ ఫైల్స్. యూజువల్‌గా మనం అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇలా ఫైల్స్ ని ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ లాగ్స్ అన్నమాట. అంటే ఏదైనా ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రామ్ యొక్క లాగ్స్‌ని మనం రైట్ చేసి ఒక ఫైల్‌లో పెట్టుకోవాలంటే ఇది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఏం చేయొచ్చు? హ్మ్. ఒక 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 స్మాల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఏంటి? ఆ! వెరీ సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే యూజర్ ఇన్‌పుట్ ఇస్తే అది ఈవెన్ ఆర్డర్ చెప్తుంది. ఓకే. సో, ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఏ. ఓకే. అవుట్‌పుట్. ఓకే. అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇఫ్ ఏ పర్సెంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్స్ ఆడ్. ఓకే. ప్రింట్ అవుట్‌పుట్. సో, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. సో, 4 అంటే ఈవెన్ వస్తది. సపోజ్ 5 అంటే ఇదొస్తది. ఇప్పుడు నాకేంటంటే, నేను దీన్ని ఒక లాగ్స్ కింద రాయాలి. లాగ్ కింద రాయాలంటే అర్థం ఏంటంటే, అసలు యూజర్ ఏ ఇన్‌పుట్ ఇచ్చాడు, ఏ అవుట్‌పుట్ వచ్చింది అనేది నేను ప్రతిసారి ప్రోగ్రామ్ రన్ చేసిన ప్రతిసారి వాటిని సేవ్ చేసుకొని చూసుకోవాలనమాట. సో, దానికి నేనేం రాస్తానంటే ఇక్కడ సో, లాగ్స్ ప్రిపేర్ చేస్తాననమాట. సో, లాగ్ ఫైల్ లాగ్ ఈజ్ ఈక్వల్ టు నేనేమంటానంటే ఓపెన్. ఓకే. సో, ఓపెన్ లాగ్ డాట్ టీఎక్స్టీ అనమాట. దాని పేరు లాగ్ డాట్ టీఎక్స్టీ అని పెట్టాను. ఇక్కడ నేను డబ్ల్యూ ప్లస్ పెడతాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తానంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు కదా! లాగ్ డాట్ రైట్ ఇక్కడ ఏమంటానంటే యూజర్ ఇన్పుట్. సో, యూజర్ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు. ఓకే. సో, ఇక్కడ నేను యూజర్ ఇన్పుట్ రాస్తాను. అంటే యూజర్ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు అని ఇక్కడ రాస్తాను. రాసి ఇక్కడ నేను స్లాష్ అని పెడతాను. ఎందుకు స్లాష్ అని పెడతానంటే నాకు న్యూ లైన్‌లోకి వెళ్ళాలి కాబట్టి. ఓకే. నెక్స్ట్ అవుట్‌పుట్ కదా! సో, ఇక్కడ నేనేమంటానంటే లాగ్ డాట్ రైట్. ఓకే. అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఏంటి? అవుట్‌పుట్టే. సో, అవుట్‌పుట్ ఏంటి? అవుట్‌పుట్టే కాబట్టి అవుట్‌పుట్ అని రాస్తాం. సో, ఎఫ్. ఓకే. సో, రాసాను. ఇక్కడ మళ్ళీ స్లాష్ అని పెట్టొచ్చు. ఎందుకంటే స్లాష్ అని పెడితే నెక్స్ట్ టైమ్ రాసినప్పుడు సేమ్ వస్తది. ఇక్కడ ఏమంటానంటే లాగ్ డాట్ క్లోజ్ అంటాను. ఓకే.
సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేయగానే ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ పక్కన అబ్జర్వ్ చేస్తే లాగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇస్తాను, ఈవెన్ ఇచ్చింది. ప్రోగ్రామ్‌ని మళ్ళీ రన్ చేస్తాను. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ రన్ చేసినప్పుడు డబ్ల్యూ పెట్టాను కాబట్టి రైట్ అయిపోద్ది. అంటే సపోజ్ నేను 7 ఇచ్చాననుకో, ఇప్పుడు లాగ్ ఫైల్ ఓపెన్ చేశాననుకో, నాకది వేరేగా ఉంటదనమాట. లెట్స్ సే ఒకవేళ నేను లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తే, సో నాకు యూజర్ 7 ఆడ్డే ఉంది. కానీ అలా కాదు. నేను రన్ చేసిన ప్రతిసారి ప్రతి అవుట్‌పుట్ యూజర్ ఇన్‌పుట్ ఏమిచ్చాడో, అవుట్‌పుట్ ఏమిచ్చాడో ప్రతీదీ సేవ్ అవ్వాలి. ఓకే. ప్రతీదీ సేవ్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ ప్లస్, ఈ ఏ ప్లస్ పెడతాను. అంటే అపెండ్ చేయమని. ఓకే. సో ఇప్పుడు నుంచి రన్ చేస్తాను. 7 అన్నాను. నెక్స్ట్ మళ్ళీ 9 అన్నాను. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తాం. 5 అన్నాను. ఓకే. మళ్ళీ రన్ చేస్తా. 4 అన్నాను. ఇప్పుడు నేను లాగ్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే చూసారా? యూజర్ ఇన్‌పుట్ 7 ఇచ్చారు ఆర్డర్ అని వచ్చింది. మళ్ళీ 7 ఇచ్చారు ఆర్డర్ అని వచ్చింది. 9 ఇచ్చారు ఆర్డర్ అని వచ్చింది. 5 ఇచ్చారు ఆర్డర్ అని వచ్చింది. 4 ఇచ్చారు ఈవెన్ అని వచ్చింది. సో ఇలా ఏంటంటే నా ప్రోగ్రామ్‌లో ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా ప్రతిదీ లాగ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఎప్పుడైనా మనం అనుకున్నట్టుగా జరగకపోతే ప్రోగ్రామ్ ఇన్‌కరెక్ట్ అవుట్‌పుట్స్ ఇస్తే ఒకసారి లాగ్ ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఎక్కడ మనకి ఇష్యూ వచ్చింది, ఎందువల్ల మిస్టేక్ అయిందని చెప్పి మనం చూసుకోవచ్చనమాట. సో మెయిన్‌గా మనం ఎక్కువగా ఈ ఫైల్స్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా లాగ్స్ రాయడానికి మేజర్‌గా యూజ్ చేస్తామనమాట. ఓకే. సో ఇలా మీరు లాగ్ రాసుకోవచ్చు. లాగ్ రాసుకోవడానికి యాక్చువల్లీ థేర్ ఈస్ ఎ సెపరేట్ ప్యాకేజ్ కాల్డ్ లాగింగ్. సో, లాగింగ్ అని ఇంకొక ప్యాకేజ్ ఉంది. సో, ఆ లాగింగ్ యూజ్ చేసి కూడా జనరల్‌గా లాగ్స్ రాసుకోవచ్చు. సో, అది కూడా వెరీ సింపుల్. లైక్ లెట్స్ సే కంట్రోల్ సి. ఓకే. సో, దాని పేరేంటంటే ఇంపోర్ట్ లాగింగ్. సో, నేనేమంటానంటే ఇంపోర్ట్ లాగింగ్. సో, అది ఫైల్‌లోకి రాయదు జనరల్‌గా. అదేం చేస్తదంటే ఆహ్, లాగింగ్ డాట్ ఇన్ఫో అంటాం. లాగిన్ డాట్ ఇన్ఫో అని చెప్పి ఇస్తాననమాట. సో, ఇక్కడ కూడా లాగింగ్ డాట్ ఇన్ఫో అని ఇస్తది. ఓకే. సో, దీన్ని రన్ చేస్తాం. సో, 5 ఇచ్చాను వచ్చింది. సో, ఇదేంటంటే ఇది ఇక్కడ ఇవ్వదు. జనరల్‌గా మనం ఏదైనా కన్సోల్‌లో రాస్తే ఆహ్, ఆ కన్సోల్‌లో ప్రింట్ అవుతదనమాట. ఓకే. ఇక్కడ నార్మల్ ఇది జూపిటర్ నోట్‌బుక్ కదా! సో, ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. మీకెలా చూపించాలంటే లాగింగ్ అనేది ఫైల్ రాయదు. బేసికల్‌గా అది జస్ట్ ప్రింట్ ఇట్స్ లైక్ మోర్ లైక్ ఎ ప్రింట్ స్టేట్‌మెంట్ అనమాట. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ మీరు లాగ్ రాయాలంటే రాయొచ్చు అనుకుంటా. ఎలా రాయొచ్చు అంటే ఐ విల్ టెల్ యూ దిస్ లాగిన్ డాట్ బేసిక్ కన్ఫిగ్. ఓకే. సో ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే శాంపుల్ డాట్ లాగ్. సో ఇక్కడ ఆహ్, ఇంతే. నేను మాక్సిమం ఇంకేం చేయను. జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 6 ఈవెన్ 8 అయిందా? ఇది క్రియేట్ అవ్వలేదు. సరే నేను చూస్తాను ఇది. లైక్ లాగిన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ఫో లేదా మన టెక్స్ట్ ఫైల్. నేను బేసికల్‌గా మోస్ట్‌లీ టెక్స్ట్ ఫైల్‌లో రాసుకుంటాను. సో, ఎందుకంటే ఇది ఎక్కడైనా బేసిక్‌గా యూజ్ అవుద్ది. బట్ యూ కెన్ ఆల్సో యూజ్ లాగిన్. దీని గురించి నేను తర్వాత చెప్తాను. గుర్తు రావట్లేదు. ఓకే. ఇంకోటేంటంటే ఆహ్, పైథాన్‌లో టైమ్ స్టాంప్స్ గురించి కూడా తెలుసుకోవాలనమాట. సో, ఇంకొకటేంటంటే వర్కింగ్ విత్ టైమ్స్. వర్కింగ్ విత్ డేట్ టైమ్. సో, దీని గురించి డీటెయిల్‌గా నేను ఆహ్, మళ్ళీ మనం పైథాన్ విత్ అనలిటిక్స్ చెప్పినప్పుడు చెప్పుకుందాం. బట్ యాస్ ఆఫ్ నౌ ఆహ్, మామూలుగా బేసిక్స్ చెప్తాననమాట. ఓకే.
ఇంపోర్ట్ సో దెర్ ఈస్ ఎ ప్యాకేజ్ కాల్డ్ డేట్ టైమ్. సో పైథాన్‌లో ఉన్న డేట్ టైమ్ ప్యాకేజ్ ఇది ప్యాకేజ్ ఇది. ఓకే. సో ఇది మీరు ఎనేబుల్ చేసుకొని సో డేట్ టైమ్ బేసికల్‌గా ఏంటంటే మనకి ఇందులో వర్కింగ్ సపోజ్ పైథాన్‌లో మనకి టైమ్ డేటా టైప్ లేదు కదా! సో మనకి స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇంటిజర్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి కానీ మనకి టైమ్ డేటా టైప్ లేదు. మనకి ఎస్‌క్యూఎల్‌లో చూస్తే ఎస్‌క్యూఎల్‌లో మనకి టైమ్ డేటా టైప్ ఉంది. టైమ్ స్టాంప్ అనే డేటా టైప్ ఉంది. కానీ పైథాన్‌లో మనకు అలాంటి డేటా టైప్ లేదు. సో ఇదేంటంటే డేట్ టైమ్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే సో మనం ఎప్పుడైనా టైమ్‌తో వర్క్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెంట్ టైమ్ కావాలంటే అప్పుడు నేను ఏం చేయొచ్చంటే సో డేట్ టైమ్ డాట్ డేట్ టైమ్ డాట్ నౌ అనొచ్చనమాట. సో ఇలా అంటే నాకు కరెంట్ డేట్ అండ్ టైమ్ వస్తది. కానీ ఫార్మాట్ ఇచ్చేది డిఫరెంట్ అనమాట. ఇది డేట్ టైమ్ ఫార్మాట్. ఇది ఇయర్, మంత్, డే, ఓకే, అవర్స్ 10:33 29 సెకండ్స్. ఇది మిల్లీ సెకండ్స్. సో ఇలా నాకు కరెంట్ టైమ్ కావాలంటే వస్తది. కానీ ఇది ఈ ఫార్మాట్‌లో కాదు కదా! నాకు ఫార్మాట్ మార్చాలి. ఇది నాకు కరెక్ట్ ఫార్మాట్ కాదు. సో నేను కరెక్ట్ ఫార్మాట్‌లోకి ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఎలా ఇస్తానంటే సో డీటీ ఈజ్ ఈక్వల్ టు ఇదని పెడతాను. సో డీటీ అంటే ఏంటి? ఇది కదా! సో డీటీ డాట్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్టీఆర్ఎఫ్ టైమ్ అనమాట. సో ఎస్టీఆర్ఎఫ్ అంటే స్ట్రింగ్ ఫార్మాట్ టైమ్. సో స్ట్రింగ్ ఫార్మాట్ టైమ్ ఏం చెప్పొద్దంటే సో మనం ఆ డేట్‌ని ఫార్మాట్ చేయొచ్చు. నాకు ఎలా కావాలంటే ఇయర్ కావాలి. సో ఇది సేమ్ ఫార్మాట్ మీకు గుర్తుంటే మనం పైథాన్‌లో ఎలా ఎలా సో ఏదైనా ఎస్‌క్యూఎల్‌లో ఎలా చేసామో ఫార్మాట్ సేమ్ ఇందులో కూడా అలా ఫార్మాట్ చేసుకోవచ్చు. సో క్యాపిటల్ వై అంటే 2023, స్మాల్ వై ఇస్తే 23, ఓకే. స్మాల్ ఎమ్ అంటే నెంబర్, అది క్యాపిటల్ ఎమ్ వస్తే మీకు మంత్. సో డే అనేది నార్మల్ డేనే. నెక్స్ట్ అవర్స్, నెక్స్ట్ మినిట్స్, ఓకే, నెక్స్ట్ సెకండ్స్, ఓకే. సో ఇలా ఇస్తే మనకి డే టైమ్ అనేది ఫార్మాట్ అవుతుంది అనమాట. ఓకే. సో మనం ఇలా డేట్ టైమ్‌ని ఫార్మాట్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్‌గా వచ్చే డేట్ టైమ్. బట్ దాన్ని మనకు కావాల్సిన ఫార్మాట్‌లో మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా. సో ఇలాగే మనం ఆహ్, ఆహ్, ఏంటంటే కరెంట్ ఇయర్, కరెంట్ మంత్ అవి కూడా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డీటీ డాట్ ఇయర్ అంటాననమాట. ఓకే. డీటీ డాట్ ఇయర్. అలాగే డీటీ డాట్ మంత్. అలాగే డీటీ డాట్ మినిట్, సెకండ్, అవర్. సో డే ఇలా మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు. అంటే కరెంట్ డేట్, కరెంట్ టైము, కరెంట్ మంత్ ఇవన్నీ. ఓకే. సో మరి లాస్ట్ 2 డేస్, లాస్ట్ 3 డేస్ అలా అలా తెచ్చుకోవాలి అంటే సో అప్పుడు మనం ఈజీగా ఇంకొక సపోజ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టైమ్ డెల్టా అనమాట. సో డీటీ అనేది మన కరెంట్ డేట్ కదా! సో కరెంట్ డేట్ నుంచి లాస్ట్ 3 డేస్ కావాలి. ఆర్ నెక్స్ట్ 3 డేస్ కావాలి. సో లాస్ట్ 3 డేస్ కావాలి అనుకుంటే డీటీ మైనస్ ఇక్కడ మళ్ళీ మనకి టైం డెల్టా ఉంటదనమాట. మీకు గుర్తుంటే మనకి ఎస్‌క్యూఎల్‌లో కూడా సేమ్ టైం డెల్టా ఉంటది. సో టైం డెల్టా డేస్ ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే. సో ఈరోజు 20 కదా! 3 డేస్ బిఫోర్ అంటే 17, ఓకే. అలాగే నెక్స్ట్ 3 డేస్ కావాలంటే ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెడతాం అనమాట. సో ఇలాగా ఇంతకుముందు మనం ఆహ్, ఎస్‌క్యూఎల్‌లో కూడా చేసాం కదా! 2 డేట్స్ మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయడం. అది. సో ఇక్కడ ఎలా చేయొచ్చనమాట. సో టైమ్ డెల్టా యూజ్ చేసి మనం టు ఆహ్, 2 డేస్ ముందు, 2 డేస్ తర్వాత అలాగా. మరి డిఫరెన్స్ కాలిక్యులేట్ చేయగలమా? డిఫరెన్స్ కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆహ్, దీన్ని నేను న్యూ డేట్ అనుకుంటే, ఓకే. సపోజ్ దీన్ని నేను న్యూ డేట్ అనుకుంటాను. అప్పుడు నేనేమంటానంటే డీటీ మైనస్ న్యూ డేట్ అంటాననమాట. సో డీటీ మైనస్ న్యూ డేట్ అంటే నాకు నంబర్ ఆఫ్ డేస్ వస్తది. చూసారా? డేస్ ఈక్వల్ టు 3 అంటే కరెంట్ డేట్‌కి, ఈ పక్కన ఇచ్చిన డేట్‌కి మధ్యలో 3 డేస్ డిఫరెన్స్ ఉంది. అలా ప్లస్, మైనస్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఎస్‌క్యూఎల్‌లో బేసికల్‌గా ఎలాంటివి చేస్తారో సేమ్ అలాంటివే ఇందులో కూడా చేయొచ్చనమాట.
సో ఇది డేట్ టైమ్. సో డేట్ టైమ్ మాడ్యూల్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో డేట్ టైమ్ కాకుండా టైమ్ మాడ్యూల్ కూడా ఉంది. ఓకే. ఇది కాకుండా టైమ్ మాడ్యూల్ కూడా ఉంది. సో టైమ్ మాడ్యూల్ అనేది వెరీ సింపుల్ మాడ్యూల్. టైమ్ డాట్ నౌ అంటే మీకు జస్ట్ టైమ్ డాట్ నౌ కాదు, టైమ్ డాట్ టుడేనా, ఇదేంటి మర్చిపోయాను. టైమ్ డాట్ నౌ రావాలి. టైమ్ మాడ్యూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టైమ్ కూడా వెరీ సింపుల్ మాడ్యూల్. టైమ్ డాట్ నౌ అనుకున్నాను. టైమ్ డాట్ టైమ్ ఏంటంటే, సో టైమ్ డాట్ టైమ్. ఓకే. సో కాకపోతే ఇది ఏంటంటే ఈ టైమ్ మాడ్యూల్ ఇది ఇదేమంటారు, యూనిక్స్ ఫార్మాట్లో ఇస్తుంది అనమాట టైం. సో ఎప్పుడైనా మీరు టైంని ఎలా చూసారంటే ఇది యూనిక్స్ ఫార్మాట్ అనమాట. సో యూనిక్స్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఇది నైన్టీన్ యూనిక్స్ టైం స్టార్ట్ ఫ్రమ్ 1967 అనుకుంటా. ఓకే. యూనిక్స్ టైం స్టార్ట్ ఇయర్, యూనిక్స్ టైం స్టార్ట్ ఇయర్ క్లియర్ గుర్తులేదు, 1970 కరెక్ట్. సో యూనిక్స్ టైం ఏం చెప్పొద్దు అంటే 1970 జనవరి 1 నుంచి స్టార్ట్ అనమాట కౌంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్స్ అయినాయి. ఓకే, ఇది కౌంట్. సో 1970 నుండి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్స్ అనేది కౌంట్ అనమాట. ఇది యూనిక్స్ టైం అనమాట. సో దీన్ని మళ్ళీ మనం డేట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అది చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ ఇలా చేస్తాం. కానీ సింపుల్గా చేయాలంటే స్టార్ట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ డాట్ టైమ్ ఇస్తాం. ఓకే, అగైన్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ డాట్ టైమ్ ఇస్తాం. ఓకే, అప్పుడు స్టార్ట్ మైనస్ ఎండ్ మైనస్ స్టార్ట్ అని ఇస్తాం, ఎండ్ మైనస్ స్టార్ట్ అని ఇస్తాం. సో 4 సెకండ్స్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇన్ బిట్వీన్ 4 సెకండ్స్ టైం పట్టింది. సో అలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అది ఎంత టైం పట్టిందో తెలుసుకోవడం కోసం మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో 4 సెకండ్స్ టైం పట్టింది. సో ఇలా మీరు టైంని యూజ్ చేయొచ్చు. లైక్ టైం మాడ్యూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డే టైం యూజ్ చేసుకుంటే మీకు ఇంకా అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకే. సో ఇది డే టైం మాడ్యూల్. సో ఇది అర్థమైందా? సో ఇది అర్థమైంది అంటే నెక్స్ట్ మల్టీ మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్ చెప్తాను. సో మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్. లెట్ మీ టేక్ ఏ న్యూ ఫైల్. ఓకే, 10 మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్. ఓకే. సో మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నేను ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, ఇది క్లోజ్ చేస్తాను. దీంతో పనిలే. జూపిటర్. సో మీన్ వెల్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్. ఓకే, మీరు జనరల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ ఏంటంటే వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఓకే, ఎంటర్ ఏ,
ఓకే. సో నెక్స్ట్ సమ్ ఏదో ఒక లైన్ రాశారు. లెట్స్ సే లైక్ b is equal to even, okay, if a percentage 2 is equal to 0 else, ఓకే, ఆర్ ఇలా. సో నెక్స్ట్ ఇంకొక లైన్ కూడా రాశారు. ఇంకొక లైన్ ఏం రాశారంటే ఫర్ ఎగ్జాంపుల్ c is equal to let's say ఏం రాద్దాం, ఏదో సమ్ రాసాను అలా. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఏ బి అంటే ట్రూ లేదా ఫాల్స్ అని వస్తుంది. లైక్ ప్రింట్ బి కమర్షియల్ రాసాను. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రోగ్రామ్ రాసాను అనమాట. రాసినప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది జనరల్గా. సో ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఈ లైన్, నెక్స్ట్ ఈ లైన్. సో ఇవన్నీ ఏంటి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4. ఎగ్జిక్యూషన్ అనేది పైథాన్లో ఇలా జరుగుద్ది. ఓకే, టాప్ టు బాటమ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నాకేంటంటే ఇలా లైన్ బై లైన్ కాదు నాకు ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది. ఓకే, నాకు ఎట్ ఏ టైం లైన్ 2, లైన్ 3 ఎట్ ఏ టైం ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ 2 ఫంక్షన్స్ రాశాను అమ్మా. ఓకే, ఇంకా బెటర్గా చెప్పాలంటే సో ఇది నా ఫంక్షన్ 1. ఓకే, నేను ఇంకొక ఫంక్షన్ 2 రాశాను. ఓకే, సో ఫంక్షన్ 2 రాశాను. ఓకే, ఈ ఫంక్షన్ 1ని ఫంక్షన్ 2ని కాల్ చేస్తాను. ఓకే, ఫంక్షన్ 1ని ఫంక్షన్ 2ని కాల్ చేసినప్పుడు ఇక్కడ కాల్ చేస్తాను. ఓకే, ఫంక్షన్ 1 కాల్ చేశాను, కాల్ ఫంక్షన్ 1. ఓకే, అలాగే ఫంక్షన్ 2 కూడా కాల్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ 2 కూడా కాల్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే నేను ఫంక్షన్ 1 కాల్ చేసి దాని తర్వాత నేను ఫంక్షన్ 2ని కాల్ చేశానో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఫంక్షన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ రెండు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫంక్షన్స్ రాస్తాను. ఓకే, ఇది ఫంక్షన్ 1. ఓకే, సో ఈ ఫంక్షన్ వల్ల ఏం రాస్తానంటే ప్రింట్ దిస్ ఈజ్ ఫంక్షన్ 1. ఓకే, ప్రింట్ దిస్ ఈజ్ ద ఎండింగ్. దిస్ ఈజ్ ద ఫంక్షన్ 1 ఎండింగ్. నేను ఏమంటానంటే ఇక్కడ మనకు అర్థం అవడం కోసం నేను ఇంకోటి రాస్తాను, ఇంపోర్ట్ స్లీప్ అని రాస్తాను అనమాట. ఓకే, ఓకే, ఇంపోర్ట్ స్లీప్ డాట్ సారీ ఇంపోర్ట్ టైమ్ నాట్ స్లీప్. సో ఆల్రెడీ ఇంతకుముందు టైం చెప్పా, టైమ్ డాట్ స్లీప్. సపోజ్ స్లీప్ ఒక 2 seconds నేను స్లీప్ అని చెప్తాను. అప్పుడు ఏమైందంటే అదే చెప్తాను ఏమైంది. స్లీప్ అంటే ఏం లేదు, అక్కడతో ఎగ్జిక్యూషన్ పాస్ అవుతుంది అనమాట. ఒక 2 seconds పాస్ అయ్యి ఆ 2 seconds తర్వాత నెక్స్ట్ కింద లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను చూపిస్తాను అది. సో లెట్ మీ జూమ్ ఇన్. సో ఇంకో ఫంక్షన్ రాశాను, ఇది ఫంక్షన్ 2 అనమాట. సో ఫంక్షన్ 2 సేమ్ ఇదే రాస్తాను. ఓకే, సో సేమ్ ఇదే రాస్తాను. దిస్ ఈజ్ ఫంక్షన్ 2, దిస్ ఈజ్ ఫంక్షన్ 2 ఎండింగ్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రెండు ఫంక్షన్స్ కాల్ చేస్తాను. కాల్ చేయడం అంటే ఎలా కాల్ చేస్తాను, ఫంక్షన్ 1, ఓకే, ఫంక్షన్ 2 కాల్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ అయింది, 2 seconds గ్యాప్ వచ్చింది, ఫంక్షన్ 2 ఎగ్జిక్యూట్ అయింది, దిస్ ఇస్ ఫంక్షన్ 2 ఎండింగ్ ఉంది. సో ఇలా మనకి ఏంటంటే ఫంక్షన్ 1 2 seconds గ్యాప్, ఫంక్షన్ 2 2 seconds గ్యాప్, ఫంక్షన్ 2. సో ఇక్కడ ఏమైందంటే లీనియర్, అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఏంటంటే ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 అనేది ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫంక్షన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నాకు ఇప్పుడు ఏమవ్వాలంటే ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 రెండు
ప్యారలల్గా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 రెండు నాకు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఎగ్జిక్యూట్ అవ్వడానికి యూజ్ అయ్యేదే మనకి మల్టీ థ్రెడింగ్ అనమాట. సో మల్టీ థ్రెడింగ్ ఏం చేస్తుందంటే మనకి టూ ఫంక్షన్స్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో నేనేమంటానంటే ఇంపోర్ట్ థ్రెడింగ్. ఓకే, సో ఇంపోర్ట్ థ్రెడింగ్. సో సేమ్ నేను ఇక్కడ ఏమైతే రాస్తానో అవే కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, కాపీ పేస్ట్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ సేమ్ ప్రోగ్రామ్ ఏం మారలేదు, బట్ ఇంపోర్ట్ థ్రెడింగ్ అన్నాను, ఇంపోర్ట్ టైం అంటాను. టైం కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ కాలింగ్ ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 నేను థ్రెడ్ క్రియేట్ చేస్తాను. మై థ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు థ్రెడింగ్ డాట్ థ్రెడ్. ఓకే, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు, సో టార్గెట్ ఏంటి, ఫంక్షన్ 1. ఓకే, నెక్స్ట్ దిస్ ఏంటి, థ్రెడ్ 1, ఇది థ్రెడ్ 2, ఇది థ్రెడ్ 2 ఈజ్ ఈక్వల్ టు థ్రెడింగ్ డాట్ థ్రెడ్ అగైన్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ 2. సో ఇక్కడ ఏం చెప్పొద్దు అంటే థ్రెడ్ 1 థ్రెడ్ 1 డాట్ స్టార్ట్. ఒకసారి థ్రెడ్ క్రియేట్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వమని చెప్తాం. థ్రెడ్ 1 డాట్ స్టార్ట్, థ్రెడ్ 2 డాట్ స్టార్ట్, 2 డాట్ స్టార్ట్. రెండు స్టార్ట్ అయితే రెండు స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చెప్తానంటే థ్రెడ్ 1 డాట్ జాయిన్ అంటాను. దీని అర్థం ఏంటి అంటే ఓకే, థ్రెడ్ 1 కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయి. నెక్స్ట్ థ్రెడ్ 2 డాట్ జాయిన్ అంటాం. ఇది ఏం చెప్పుద్ది అంటే థ్రెడ్ 2 అయ్యే వరకు వెయిట్ చేయని చెప్పుద్దాం. రెండు స్టార్ట్ అవుతాయి, బట్ రెండు కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయి. వెయిట్ చేసిన తర్వాత ప్రింట్ ఆల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్. నేను ఒకవేళ డాట్ జాయిన్ ఇది రాయకపోతే ఏమైందంటే ఈ రెండు ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి, రెండు ఫంక్షన్స్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండానే ఆల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అని ప్రింట్ అయిపోతుంది. నాకు అలా వద్దు కాబట్టి నేను రాసుకున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారా, దిస్ ఈజ్ ఫంక్షన్ 1, దిస్ ఈజ్ ఫంక్షన్ 2, దిస్ ఈజ్ ఫంక్షన్ 1, దిస్ ఈజ్ ఫంక్షన్ 2 ఎండింగ్. రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయింది. యాక్చువల్గా టోటల్ టైం దీనికి పట్టింది. ఓకే, ఈ ప్రోగ్రామ్ టోటల్గా రన్ అవ్వడం పట్టింది 4 సెకండ్స్. ఎందుకంటే ఇక్కడ సార్ 2 సెకండ్స్ పాస్ ఉంది, ఇక్కడ 2 సెకండ్స్ పట్టింది. సో టోటల్ 4 సెకండ్స్ పాస్ అయింది. బట్ ఇక్కడ మల్టీ థ్రెడింగ్లోకి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారా, జస్ట్ 2 సెకండ్స్లో అయిపోయింది. ఎందుకు, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇలా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల 4 సెకండ్స్లో అవ్వాల్సింది 2 సెకండ్స్లో అయిపోయింది. సో ఇలా ఏంటంటే మన ప్రోగ్రాంలో ఏదైనా 2 ఫంక్షన్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం ఇలా మల్టీ థ్రెడింగ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దట్ మనం ప్రోగ్రామ్స్ నార్మల్గా ఒక 1 అవర్ పట్టే ప్రోగ్రామ్స్ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మల్టీ థ్రెడింగ్ వల్ల. కానీ ఈ మల్టీ థ్రెడింగ్ వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ థ్రెడింగ్ అనేది సిస్టమ్ రిసోర్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనమాట. ఎందుకంటే 2 ప్రాసెస్ని మనం ప్యారలల్ రన్ చేస్తాం కదా, దాని గురించి ఈ థ్రెడింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఇది మల్టీ థ్రెడింగ్. కానీ నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటంటే నాకు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే యాజ్ ఆఫ్ నో ఫంక్షన్కి ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా, నేను జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, ఫంక్షన్ బ్రాకెట్స్ ఇవ్వలేదు, అంటే ఫంక్షన్ కాల్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ స్టార్ట్ అన్నప్పుడు ఫంక్షన్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ నాకు ఆర్గ్యుమెంట్స్ కానీ పాస్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ కమ బి అనే ఆర్గ్యుమెంట్స్ పాస్ అవ్వాలి. ఓకే, ఆర్ ఏ అని ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. నేను ఏమంటానంటే దిస్ ఈస్ ఫంక్షన్, లేదా ఇక్కడ నేమ్ అంటాను అనమాట. ఓకే, దిస్ ఈస్ నేమ్ అంటాను అనమాట. లైక్ ఇక్కడ నేను నేమ్ అని ఇస్తాను. ఓకే, ఇక్కడ F1 ఇస్తాను, ఇక్కడ F1 ఇస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్ 2 ఇక్కడ నేను నేమ్ వేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను వీటికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే నేను ఆర్గ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సపోజ్ నేను హేమంత్ అని ఇస్తాను. సో కామా. ఓకే,
ఓకే, కామా ఆర్గ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే కామా. మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ నేను కామా ఎందుకు ఇస్తున్నా? అసలు కామా ఇవ్వకుండా ఎలా ఉంచవచ్చు కదా, నేను కామాని ఎందుకు ఇస్తున్నాను? మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పా. సో నేను డైరెక్ట్గా బ్రాకెట్స్ పెట్టి కామాని ఇస్తున్నా. ఎందుకు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికి గుర్తులేదా? ఇప్పుడు నేను ఒక టపుల్ డిక్లేర్ చేయాలి. టపుల్ డిక్లేర్ చేయాలన్నప్పుడు ఏ ఆఫ్ 2 అనేస్తే ఏమవుతుంది? ఏ అనేది ఇంటిజర్ కింద తీసుకుంటుంది. సో ఇఫ్ అయితే టైప్ ఆఫ్ ఏ అనేది ఇంటిజర్. అదే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కామా అని ఇస్తే అప్పుడు ఏ అనేది టపుల్ కింద తీసుకుంటుంది. అప్పుడు మీరు ఏ అని చూస్తే అది అక్కడ టపుల్ కింద ఉంటుంది. సో ఇఫ్ ఏ టైప్ ఆఫ్ ఏ అంటే మీకు టపుల్ అని వస్తుంది. మీకు చెప్పాను, ఉందో లేదో మీకు. సో ఒకవేళ టపుల్లో కనుక సింగిల్ వాల్యూ ఇవ్వాలంటే మీరు కామా ఇవ్వాలి. కామా ఇస్తేనే టపుల్ కింద తీసుకుంటుంది. లేదంటే నార్మల్ సింగిల్ ఇంటిజర్ కింద తీసుకుంటుంది. ఇంటిజర్ ఆర్ స్ట్రింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, డేటా టైప్ అయితే రైట్. సో అందుకని అలా ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ ఇస్ హేమంత్, దిస్ ఇస్ బార్బీ, 2 సెకండ్స్ గ్యాప్ వచ్చింది. దిస్ ఇస్ ద ఫంక్షన్ 1 ఎండింగ్, దిస్ ఇస్ ద ఫంక్షన్ 2 ఎండింగ్, రెండు సేమ్ టైం ఎగ్జిక్యూట్ అయినాయి, ఆల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్. ఇలా. ఓకే, సో ఇలా మనం మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ని థ్రెడ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా థ్రెడ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటని చూడాలంటే మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేశారా? థ్రెడ్స్ 3442. ఓకే, నా మొత్తం సిస్టంలో ఈ ఇన్ని థ్రెడ్స్ ప్యారల్ రన్ అవుతాయి. 3033 థ్రెడ్స్ రన్ అవుతుంది అనమాట. ఓకే, అందులో మన ప్రోగ్రాము ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తుంది, లైక్ 2 థ్రెడ్స్ క్రియేట్ చేస్తుంది. 3034లో ఒక 2 థ్రెడ్స్ మన ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనం థ్రెడింగ్ క్రియేట్ చేయొచ్చు. కానీ యాక్చువల్గా మల్టీ థ్రెడింగ్ అనేది ట్రూ ట్రూ ప్యారలల్ ప్రాసెసింగ్ కాదనమాట. ఎందుకు కాదు అంటే, సో మల్టీ థ్రెడింగ్ రాసినప్పుడు ఏమవుతుందంటే రెండు ఫంక్షన్స్ ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ ఈ రెండు ఫంక్షన్స్ ఓకే, ఒకదాని తర్వాత ఒకటి కాకుండా రెండు ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కానీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్యారలల్ ప్రాసెసింగ్, ఇది ఒక ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ప్రాసెసింగ్ ఉందన్నమాట. ఓకే, ఇవి 2 ప్రాసెస్. ఇది ప్రాసెస్ 1, ప్రాసెస్ 2. ఇవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే డైరెక్ట్గా ఇలా ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇది ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది 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 ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట ప్రోగ్రామ్. అంటే అది ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ యాక్చువల్గా ఫస్ట్ లైన్ 1 ఇందులో ఎగ్జిక్యూట్ చేస్తుంది, వెంటనే లైన్ 2 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ వెంటనే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, టైం డాట్ స్ట్రీమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, వెంటనే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ట్రూ ప్యారలల్, లైక్ లైన్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని తర్వాత లైన్ 2, దాని తర్వాత దీని తర్వాత ఇది, దీని తర్వాత. సో ఇది ఏంటంటే ఒకేసారి రెండింటిని ప్యారలల్గా కాదు, ఇది ఏంటంటే సైమిల్టేనియస్గా రన్ అవుతాయి. కాకపోతే ఆ సైమిల్టేనియస్ చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి అనమాట. ఫాస్ట్గా రన్ అవడం వల్ల మనకి ఎలా కనిపిస్తుంది అంటే ప్యారలల్గా రన్ అవుతున్నట్టు కనిపిస్తాయి. కానీ యాక్చువల్గా ఇవి ట్రూగా ప్యారలల్గా రన్ అవ్వట్లేదు. ఇవి యాక్చువల్గా ఏమవుతాయంటే ఫస్ట్ ఇది రన్ అవుతుంది, వెంటనే ఇది రన్ అవుతుంది. ఓకే, దీని తర్వాత వెంటనే ఇది రన్ అవుతుంది, దీని తర్వాత వెంటనే ఇది రన్ అవుతుంది, అలా 1 బై 1 చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవడం వల్ల మీకు ప్యారలల్ ఎగ్జిక్యూట్ అని కనిపిస్తుంది అనమాట. సో ఇది ట్రూ ప్యారలల్ కాదనమాట. మీరు ఒకవేళ ట్రూగా సపోజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్గా ఒకవేళ మీరు కనుక రన్ చేయాలనుకుంటే అప్పుడు మీరు మల్టీ ప్రాసెసింగ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మల్టీ ప్రాసెసింగ్ కూడా మల్టీ థ్రెడింగ్ లాగానే. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ థ్రెడింగ్ అని ఇచ్చాం కదా, అది థ్రెడింగ్ అనమాట. ఒకవేళ అదే మల్టీ ప్రాసెసింగ్ అయితే అది సింపుల్. సో మల్టీ ప్రాసెసింగ్ కూడా సేమ్ థ్రెడింగ్ లానే ఉంటుంది. నేను జస్ట్ ఇదంతా కాపీ పేస్ట్ చేస్తాను, చాలా చిన్న తేడా అనమాట. సో మల్టీ థ్రెడింగ్లో థ్రెడింగ్ యూజ్ చేస్తాం, మల్టీ ప్రాసెసింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో అది థ్రెడింగ్, ఇందులో మల్టీ ప్రాసెసింగ్ కాబట్టి ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ థ్రెడింగ్ డాట్ థ్రెడ్ అని యూజ్ చేసాం కదా,
ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెడింగ్ థ్రెడ్ మనం ఏంటంటే మల్టీ ప్రాసెసింగ్ డాట్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ మళ్ళీ మల్టీ ప్రాసెసింగ్ డాట్ ప్రాసెస్. సో నేను ఇక్కడ ప్రాసెస్ 1 కన్ఫ్యూజ్ లేకుండా ప్రాసెస్ 1 అని పెడతాను, దీన్ని ప్రాసెస్ 2 అని పెడతాను. ఓకే, సో మనకి ప్రాసెస్ సేమ్ సింటాక్స్ అవన్నీ డిఫరెంట్ సేమ్ అనమాట. ఓకే, జస్ట్ అక్కడ మల్టీ థ్రెడింగ్ అని ఇస్తే మల్టీ ప్రాసెస్ థ్రెడింగ్ అని ఇస్తే మల్టీ ప్రాసెసింగ్ అని ఇస్తాం, అక్కడ డాట్ థ్రెడ్ అని ఇస్తే ఇక్కడ డాట్ ప్రాసెస్ అని ఇస్తాం. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ సేమ్, నో డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్ థ్రెడ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అంటుంది, కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే నాకు తెలిసి ఇది ప్రింట్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయదు అనుకుంటా. ప్రాసెస్ స్టార్ట్ ప్రాసెస్ నాకు ఎలా తెలిసి ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూడాలంటే అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా చూడ. మల్టీ ప్రాసెసింగ్ ఏంటంటే ప్రాబ్లం ప్రింట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వకపోయే ఛాన్స్ ఉంది. సో ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే వాల్యూస్ యాప్మెంట్ అయ్యేవి. సో ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే మేబీ బికాస్ ఆఫ్ ఇది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం దీన్ని రన్ చేసేది జూపిటర్ నోట్బుక్ రన్ చేస్తాం కదా. యూజువల్లీ మల్టీ థ్రెడింగ్ మల్టీ ప్రాసెసింగ్ ఏంటంటే మనం సపరేట్ కన్సోల్లో రన్ చేసుకోవాలి. బట్ మనం ఇందులో రన్ చేస్తున్నాం కదా, ఇందులో సో అందులో రన్ అవ్వట్లేదేమో. ఒకసారి నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి ట్రై చేస్తాను. న్యూ ఫైల్ పై అన్నాను. ఓకే, సో ఇందులో కాపీ పేస్ట్ సేవ్. ఓకే, నేను కూడా రీనేమ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సో పైథాన్ స్పేస్ కరెక్ట్, ఇప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం ఏంటి అంటే మల్టీ ప్రాసెసింగ్కి మల్టీ థ్రెడింగ్కి ఏం కావాలంటే ఖచ్చితంగా మెయిన్ ఫంక్షన్ అనేది కావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఇందులో మల్టీ థ్రెడింగ్ అయినా మల్టీ ప్రాసెసింగ్ అయినా డైరెక్ట్గా ఇలా రాసేస్తాం. సో యూజువల్గా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మల్టీ థ్రెడింగ్ మల్టీ ప్రాసెసింగ్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇలా రాయకూడదు. ఖచ్చితంగా ఈ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ మెయిన్, ఇది కంపల్సరీ రాయాలి. మీకు ఆల్రెడీ చెప్పా, మనం అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ మెయిన్ ఎందుకు రాయాలంటే స్టార్టింగ్ అంటే ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఏంటో ఏదో తెలియాలి కాబట్టి రాయాలని చెప్పాను. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది చూసారా, సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తాను. సో ఇక్కడ నేను ఏమనాలంటే కంపల్సరీ మెయిన్ ప్రాసెస్ అనేది ఉండాలంట. ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ మెయిన్ అండర్స్కోర్ కాలన్. సో వీటన్నిటిని తీసుకెళ్ళి పెడతాను అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బట్ దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మళ్ళీ ఏం చేస్తానంటే ఇందులోకి వచ్చి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు అయింది. సో ఇక్కడ ఏమైందంటే దిస్ ఇస్ భార్గవి, దిస్ ఇస్ హేమంత్, ఫంక్షన్ 1 2. సో అబ్జర్వ్ చేస్తే మల్టీ థ్రెడింగ్కి మల్టీ ప్రాసెసింగ్కి మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒకసారి తీసేయండి, ఇది తీసేయాలి. ఎందుకంటే కావాలంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని కట్ చేసి ఇక్కడ పెడతాను. ఓకే,
సో ఆల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అని పెడతాను. నేను దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ ఇస్ హేమంత్, దిస్ ఇస్ భార్గవి 2 సెకండ్ గ్యాప్ వచ్చింది, 2 ప్రింట్ అయింది మల్టీ ప్రాసెస్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ప్రింట్ అయింది. సో ఇక్కడ చూస్తే ఇది యాక్చువల్‌గా ట్రూ మల్టీ థ్రెడింగ్ అనమాట. లైక్ మల్టీ ప్రాసెసింగ్ అనమాట. సో మల్టీ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ ఐపైథాన్ నోట్‌బుక్‌లో రాసాను కాబట్టి ఇది రన్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ద వే ఇవి పైథాన్ నోట్‌బుక్స్ ఎగ్జిక్యూట్ అయ్యే విధానం వేరే ఉంటది కాబట్టి మీకు ఇందులో సేమ్ ప్రోగ్రామ్ రాసిన ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. బట్ సెపరేట్ ప్రోగ్రామ్ రాసి ఫైల్ మేనేజర్ రన్ చేస్తే రన్ అవుతుంది. ఈవెన్ మల్టీ ప్రాసెసింగే కాదు, మల్టీ థ్రెడింగ్ కూడా అంతే. మల్టీ థ్రెడింగ్ ఏంటంటే ప్యూర్‌లీ పారలెల్ ప్రాసెసింగ్ అనమాట. అంటే 2 పారలెల్‌గా రన్ అవుతాయి ప్యూర్‌గా. ఓకే. సో ఖచ్చితంగా ఇవి ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 మల్టీ ప్రాసెసింగ్‌లో పారలెల్ రన్ అవుతాయి. ఇంకోటేంటంటే మల్టీ ప్రాసెసింగ్‌లో మన 2 ప్రాసెసర్ 2 డిఫరెంట్ ప్రాసెసర్ రన్ అవుతాయి. అంటే మనకి జనరల్‌గా మన ల్యాప్‌టాప్స్ ఏంటంటే మల్టిపుల్ కోర్స్ ఉంటాయి కదా! సో, ఆహ్, సో మన ల్యాప్‌టాప్స్ అన్నీ ఇప్పుడు ఐ3 యూజ్ చేసినా, ఐ4 యూజ్ చేసినా సరే మనకి ఇక్కడ చూస్తే ప్రాసెసర్స్ ఉన్నాయి కదా! కోర్స్ ఎన్నున్నాయి మనకి? 4 కోర్స్ ఉన్నాయి. లాజికల్ ప్రాసెసర్స్ 8 ప్రాసెసర్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చాలా చిన్నగా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో? కొంచెం పెద్దది చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాజికల్ ప్రాసెసర్స్ 8 ఉన్నాయి. కోర్స్ 4 ఉన్నాయి. మల్టీ ప్రాసెసింగ్ జరిగినప్పుడు ఏమైందంటే మన ఫంక్షన్స్ అనేవి ఈ లాజికల్ ప్రాసెసర్స్‌లో రన్ అవుతాయి. 2 ప్రాసెసర్స్‌లో విడివిడిగా రన్ అవుతాయి. ఎంటైర్‌లీ డిఫరెంట్. మెమరీ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటదనమాట. ఓకే. సో, మల్టీ ప్రాసెసింగ్‌లో. అదే మల్టీ థ్రెడింగ్ అయితే ఇక్కడ 3069, 3063 కనిపిస్తుంది చూసారా? ఇది మల్టీ థ్రెడింగ్ అనమాట. పారలెల్‌గా 2 థ్రెడ్స్‌లో రన్ అవుతదనమాట. ఓకే. సో, ఇది మల్టీ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడింగ్. ఓకే. అర్థమైందా? మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్. సో, మల్టీ థ్రెడింగ్ 2 థ్రెడ్స్ రన్ అవుతాయి. మల్టీ ప్రాసెసింగ్ 2 డిఫరెంట్ ప్రాసెస్ రన్ అవుతాయి. ఓకే. అర్థమైందా? మల్టీ థ్రెడ్